సో హూస్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ దిస్, ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా? ఎవరు చేతులెత్తండి, అందరూ చెప్తారు. ఓకే, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ యు ఆల్. ఒక 200 మంది క్రౌడ్ ఉంటారు కాలేజ్లో. నా ఫస్ట్ సీన్ అది ప్యాక్ అయిపోయింది. ఈయన వచ్చి నువ్వు చేయగలవు ఈయన మోటివేషన్ భలే ఉంటుంది. నార్మల్గా ఉండదు ఈయన మోటివేషన్. నువ్వు చేస్తున్నావు వెళ్ళిపోతారు అంతే. ఓకే రెడీ అంటారు. కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది మాటలో చెప్పలేం. యాక్చువల్గా ఫస్ట్ డే ఒక మానిటరీ షాట్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ నాదే అనమాట. వీళ్ళందరిలోనూ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నేనే. యాక్చువల్లీ నా డెబ్యూ ఇది. ఇంతకుముందు ఇంత పెద్ద కెమెరా నేను ఫేస్ చేయాల. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఒకటి రెండు ఫెయిల్ అవి కూడా. అయితే అంటే వీళ్ళు ఏంటంటే బాగుందా బాగోలేదా, ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఫస్ట్ డే ఇది ఒకవేళ మనం బాగా చేయకపోతే ఇప్పుడు ఓకే నువ్వు రాంబాబు నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారేమో నాకు భయం అనిపించింది అనమాట. కానీ వంశన్ నా తర్వాత ఈవినింగ్ అలాగా బాగా చేసావు అని అనేసరికి ఓకే బాగానే చేశానేమో, ఉంటానా లేదా నాకు డౌట్. సెకండ్ అయితే మాత్రం నిజంగా నాకు డౌట్ అన్నా. సో బాస్ ఎప్పుడు ఇటు సినిమా రిలీజ్ అయిపోయింది, సో ఇంకా సీక్రెట్స్ ఏం అక్కర్లేదు. సో నో టెల్ మీ అబౌట్ యువర్ స్టోరీ. నీ కథ ఏంటి, ఎలా ఎంచుకున్నావు, ఎందుకు ఈ కథ చెప్పావు, అసలు వై? అంటే నా లైఫ్ అనుకుంటే ప్రతి కుర్రోడు, ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రోడు లైఫ్ అనమాట. వాళ్ళ 30 ఏళ్ళలో వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ 11 మంది మధ్యన ఫ్రెండ్షిప్, అట్ ద సేమ్ టైం 18 ఇయర్స్ వరకు వాళ్ళకు ఉన్న ఇన్నోసెన్స్. అంటే మనకి 90s టైంలో మనం చేసిన ఆటల దగ్గర నుంచి ఎంత నాటీగా ఉండేవాళ్ళమో అలా చూపిస్తూ 18 ఇయర్స్కి ఎప్పుడూ రాంది. ఇప్పుడు అందరూ చూస్తున్నట్టుగా దీంట్లో ఒక సిస్టమ్ గురించి మాట్లాడడం. 18 ఇయర్స్ వరకు గుర్తురాని ఒక క్యాస్ట్ సిస్టమ్ మరి రిజర్వేషన్ సిస్టమ్, అది 18 ఇయర్స్ అప్పుడు మనం చదువుకునే టైంలో వస్తుంది. అది కూడా ఎంసెట్ టైంలో ఎగ్జాక్ట్గా. అప్పటి వరకు అసలు అవసరమే లేని 11 మందికి అవసరమైన ఒక పాయింట్ని జస్ట్ మేము టచ్ చేసాం అనమాట. లైన్ అయిపోద్దని నేను అది చాలా డీప్ సీరియస్గా తీసుకుని వెళ్ళి నా కో యాక్టర్ తనకి ముద్దు పెట్టేసి లైన్ అయిపోయింది అంటాను. అలాగా ఒక చిన్న క్వశ్చన్, అలా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరన్నా లవ్ చేస్తున్నారా అంటే పిచ్చి ఐడియాలు ఇచ్చి మిమ్మల్ని ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ముందుకు తోసి చేసేవాళ్ళు ఉన్నారన్నా? ఇప్పుడు ఆ డేస్ లోకి వెళ్ళాలంటే మరి చాలా రోజులు అయిపోయింది అసలు, మర్చిపోయాను అసలు. ఆ ఎపిసోడ్ ఆఫ్ మై లైఫ్ గుర్తు రావట్లేదు నాకు. బట్ ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అన్న ఆ థింగ్ మీకు తెలుసా అన్న? అంటే ఆ ఇన్నోసెన్స్ మనం ఎప్పుడు దాటేసామని అంటే ఉన్నారు కదా, ఆ innocence ఎప్పుడైనా ఉండిందా దట్ కైండ్ ఆఫ్? అదే సీ లైక్ దట్ సమ్ టైమ్స్ ఐ వండర్. ఓకే, అసలు అంటే లైక్ ఇందాక ఏం చెప్తున్నప్పుడు లైక్ ఇన్ the 90s how it was, or there was some అంటే మనకి some sense of awe was there. కొత్త ఏదో చూసి చిన్న సర్ప్రైజ్ అవుతాం, లేకపోతే ఎక్సైట్ అవుతాం. I think today that innocence is gone. I don't know if it's gone in the generation or it's just gone over time. కొట్టుకున్నారా ఎవరన్నా సెట్ మీద? చెప్పండి చెప్పండి. వీళ్ళు రియల్ లైఫ్ లో కాదు, దే వెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ దే ఫాట్ యాజ్ అ కపుల్. మీరా? వీళ్ళిద్దరు అంతే దూరం కూర్చున్నారా? డైరెక్టర్ కారణం సార్. అందులో తన వైఫ్ క్యారెక్టర్ చేసింది సార్. దేవుడు నా పక్కన ఎప్పుడు ఉండదు సార్, ఆయన పక్కనే ఉంటుంది. ఆయన పక్కన ఉంటుంది సార్. నాకు అర్థం కాదు ఏంటంటే డాన్స్ ఉంది అనుకోండి సార్, ఆయన పక్కనే చేస్తుంది. నేను ఈ పక్కన ఉంటా, నువ్వు నా పిల్లమే తిరిగే వంశీ చెప్పు వంశీ. ఏం చెప్తారంటే సుబ్బు కళ్ళు అలా మా కళ్ళలో ఉండిపోయాయని. ఒక షార్ట్ లో ట్రైలర్ లో కూడా చూస్తుంటే మొహం అంతా రక్తం ఉంటుంది, ఇలా పెద్ద కళ్ళు చేస్తాడు. నేను అద్దం ముందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు అంత వైడ్ గా నా తెల్లగుడ్డ అంతా కనిపించలేదు. బట్ సుబ్బు ఒకసారి చేయవా, పెద్ద కళ్ళు చేయి సుబ్బు ఒకసారి. మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది ఏదన్నా వల్ల. మీ వాళ్ళందరూ కలిసి పాపం కొడతారండి. సో చెప్పండి మీకు, హూ ఇస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్? నాకు ఐ లవ్ సుబ్బు అన్న. నేను ఐ టోల్డ్ వంశన్న చాలాసార్లు, బట్ అదర్ దాన్ సుబ్బు ఇఫ్ ఐ వాంట్ టాక్ ఐ లవ్ శివ క్యారెక్టర్. అంటే దెర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్ క్యారెక్టర్, శివ క్యారెక్టర్. ఐ లవ్ ఇట్. What's the craziest thing you have done to get a girl's attention? Like when you were a kid? Download House Party. I think that was actually the wildest thing that happened. Exactly. Why would you download House Party? I downloaded an app called House Party. I started meeting people. Like that's the pandemic time. No, House Party. It's like if I'm your friend I can add, and keeps going. And I met somebody I knew after like I saw her many years ago, or very little connect, but I always knew her. And then I got married in 1 week. Ooh. So I don't think anything can In get 1 week? Yeah, 1 week. I asked her, she got confused. So she took some time. She's like, "It nizama, it mentala." ఇది prank. So yeah. So I think that is the wildest thing I've done actually. రానా గారి మీద ఒక కవితం. కవిత? యా ప్లీజ్ బి రెడీ. యా హోల్డ్ యువర్ హార్ట్. గుండె పట్టుకోండి. ముందుంది నేల వెనకుంది గోడ, మన ముందున్నారు రానా.
ఇలాగే అర్థం పర్థం లేకుండా ఉంటుంది సార్. కూర్చుని ఆయన ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అడగండి. అంత ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఎవరు రచ్చగొట్టి పంపించి మన స్టేజ్ మీద కూడా చెప్పాడు. చెప్పు ఎవరు బస్ ఎవరు రెచ్చగొట్టారు? 2016-15 ఆ టైం అన్న. అప్పట్లో డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది, మీకు ఐడియా ఉందో లేదో? టిక్ టాక్ కాదు, డబ్ స్మాష్ అని ఉండేది అప్పట్లో. అందులో చేస్తుంటే వీడియోస్ మా అమ్మ పొరపాటున ఏదో చూసి మహేష్ బాబులో ఉన్నవే భలే అన్నారు. ఆ అబద్ధం వినగానే నేను అదేదో బాగుంది ఇంజనీరింగ్ మానేసి వెంటనే బస్ ఎక్కేసి అబద్ధం నుంచి. ఆ అబద్ధం వల్లే ఇలా వచ్చారండి, అంతే. వెరీ గుడ్. సో అమ్మగారు అసలు చెప్తే ఇంకా డబ్ స్మాష్ చేసాను. ఏ వీడియోకి డబ్ స్మాష్ చేసావు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిదే చేశానన్న. అప్పట్లో 1K వ్యూస్ వెళ్ళింది అది. 1K 10 వ్యూస్ 100 వ్యూస్ నుంచి 1K అనేది కనపడంగానే ఏంటో అర్థం కాల. ఇక్కడ కాదు మా యాజ్ దిస్ క్లిప్ ఒకసారి నాకు పంపిండి, మహేష్ బాబు గారు పంపించండి సార్, మనం ఇది ఒకసారి డబ్ స్మాష్ చేద్దాం. బలి చెప్పాడు ఇది. అది 1K అనగానే ఇక్కడ కాదు మనం ఉండాల్సిన K అనేది కనపడంగానే ఇక్కడ కాదు అసలు అని చెప్పి. ఆయన నా పేరు శివకుమార్ మట్ట. ఇందులో బ్రిటిష్ని క్యారెక్టర్ చేసిన. మీ గ్యాంగ్లో మీరు ఎలా పొడుగుంటారో నాకు తెలిసి, మా గ్యాంగ్లో నేను పొట్టున్నాను నేను. మా గ్యాంగ్లో పొడుగు వచ్చేసి సూర్య, మీలాగా ఉంటాడు. నాకు యాక్చువల్గా బేసిక్గా స్లాంగ్ రాదండి, అనకాపల్లి మాది, గోదావరి స్లాంగ్ రాదనమాట. నాకు తెలిసి మేడం గారు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత నన్ను తీసేస్తాను అనుకున్నమాట. స్లాంగ్ రాదు కదా అబ్బాయికి, ఇంకా తీసేయమని అంటాను అనుకున్నాను నేను. కానీ అన్నయ్య పట్టుబట్టి ఉంచారనమాట. థ్యాంక్ యూ. తెలీదండి. నీ గురించి ఇంత మంచిగా మాట్లాడితే నా మీద కంప్లైంట్లు ఇస్తావరా? మేడం గారు ఉంచారు నన్ను ఆ సినిమాలో. యాక్చువల్లీ ఇందాక చెప్తారు కదా అంటే ఎడిటింగ్లో పోద్ది. యాక్చువల్లీ నేను మీ విరాట పర్వ మూవీలో చేశాను, కాకపోతే ఎడిటింగ్లో పోద్ది. అది ఇట్స్ అ ఫుల్ సర్కిల్. ఎందుకు క్వశ్చన్ అడిగింది? ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్ నుంచి ఎక్కువ మాడతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వెరీ గుడ్ జాబ్ ఇట్లా మాడతాను. ఎందుకు మాడతాను? ఏం మాడతాం, మాతో కలిసిపోయిందని బేసిక్గా. మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు, ఇంత పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటాం కదండి. లేదు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ చాలా షాకింగ్ ఉంటుంది అన్న. మీరేంటంటే ఎలా ఉన్నారంటే మా ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటారా. సో అంటే అలా కలిసిపోయారు మాతోని. సో అది ఇంకా గ్రేట్ థింగ్ అన్న. ఆ విషయంలో ఈ సినిమా నిహారిక కాకుండా ఇంకెవరు చేస్తున్నా సినిమా హిట్ అవుద్ది, అది వేరే విషయం పక్కన పెడితే. అన్న మమ్మల్ని భుజం మీద తీసుకుని చాలా దగ్గరికి తీసుకెళ్ళారు ఆవిడ. చాలా ప్లేస్లకి వెళ్ళాం, మాకన్నా ఎక్కువ ప్రమోషన్ చేశారు. ఎంత తీసుకోరమ్మా ఆ విషయంలో. సినిమా హిట్ అయింది కదా, కారు ఇస్తా అన్నారు అందుకని. బట్ నేను అన్నా ఇఫ్ ద మూవీ మేక్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ మనం పెట్టిన దానికి అందరినీ ట్రిప్కి తీసుకెళ్తాను, అది పక్కా తీసుకెళ్తాను. ఫైనల్లీ మీరు అనుకున్నది నిజమైంది మేడం. వీళ్ళందరినీ పేపర్లో హీరోలు హీరోయిన్లు నేను పేపర్లో చూడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి నాతో మొదటిసారి మనం కలిసినప్పుడు ఎప్పుడు అన్నారు. అది జరిగారు. Thank you so much for doing this. I love you. All the best to all of you guys. Thank you. Thank you so much. I can't wait to watch the film. All of you, if you haven't watched it, watch it now. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.